హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ జనరల్ సైన్స్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్, వాట్ డు వేరియస్ న్యూట్రియంట్స్ డూ ఫర్ అవర్ బాడీ, వేర్వేరు పోషకాలు మన శరీరానికి ఏమి చేస్తాయి అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic. 1.2 What do various nutrients do for our body? Carbohydrates mainly provide energy to our body. Carbohydrates మన బాడీకి ఎనర్జీ ఇస్తాయి. ఫ్యాట్స్ ఆల్సో గివ్ us ఎనర్జీ. కార్బోహైడ్రేట్స్తో పాటు ఫ్యాట్స్ కూడా ఎనర్జీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ ఫ్యాక్ట్ ఫ్యాట్స్ గివ్ మచ్ మోర్ ఎనర్జీ యాజ్ కంపేర్డ్ టు ద సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మనము కార్బోహైడ్రేట్స్తో పోల్చినప్పుడు ఫ్యాట్స్ నుండి ఎక్కువ ఎనర్జీ లభ్యమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 grams కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఎంత ఎనర్జీ అయితే వస్తుందో, మనం 25 grams ఫ్యాట్స్ తీసుకున్నట్టయితే అంతకంటే ఎక్కువ ఎనర్జీ అనేది మన శరీరానికి అందడం జరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్తో పోల్చుకుంటే ఫ్యాట్స్ నుండి ఎక్కువ ఎనర్జీ అనేది మన శరీరానికి అందడం జరుగుతుంది. ఫుడ్స్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. సో కార్బోహైడ్రేట్స్ను ఫ్యాట్స్ని మనం ఏమంటామంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్గా చెప్పడం జరుగుతుంది. సమ్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్: స్వీట్ పొటాటో, షుగర్ కేన్, పపాయ, మెలన్, మ్యాంగో, మేజ్, బాజ్రా, రైస్, వీట్, వీటన్నిటిని మనం తీసుకున్నట్టయితే మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫ్యాట్స్ విషయానికి వచ్చినట్టయితే మన బాడీకి ఫ్యాట్స్ 2 సోర్సెస్ నుండి లభ్యమవుతాయి. వన్ ఈజ్ ప్లాంట్ సోర్సెస్, అనదర్ వన్ ఈజ్ అనిమల్ సోర్సెస్. మనం ప్లాంట్స్ నుంచి ఏ ఫ్యాట్స్ వస్తాయని మనం ఒకసారి చూసినట్టయితే గ్రౌండ్ నట్స్, టిల్, సోయాబీన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్. సో ఇలా మనకు ఈ ఆయిల్స్ నుంచి ఫ్యాట్స్ అనేవి సమృద్ధిగా లభ్యమవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు దట్ అనిమల్ ప్రోడక్ట్స్: మీట్, గీ, మిల్క్, బటర్, క్రీమ్, ఎగ్స్ అండ్ ఫిష్. వీటన్నిటి నుండి మనకు ఫ్యాట్స్ అధికంగా లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా అనిమల్ సోర్సెస్. సో ఇలా ఫ్యాట్స్ మనకు ప్లాంట్ సోర్సెస్, అనిమల్ సోర్సెస్ రెండింటి నుండి లభ్యమవుతాయి. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ మోస్ట్లీ ప్లాంట్ సోర్సెస్ నుండి మనకి ఎక్కువగా లభ్యమవుతాయి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ రెండింటినీ కలిపి మనము ఎనర్జీ గివింగ్ ఫుడ్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన బాడీకి ఇవి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. కమింగ్ టు ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ అవర్ బాడీ. ఈ ప్రోటీన్స్ అనేవి మన శరీర పెరుగుదలకు మరియు మన శరీరంలో ఏదైనా డ్యామేజెస్ అంటే సెల్స్ ఏదైనా డ్యామేజ్ అయినట్టయితే వాటిని రిపేర్ చేయడానికి మనకు ఈ ప్రోటీన్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఫుడ్స్, ప్రోటీన్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. సో ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్స్ని మనం ఏమంటాము? బాడీ బిల్డింగ్ ఫుడ్స్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రోటీన్స్ సమృద్ధిగా గ్రామ్స్, మూంగ్ దాల్, తూర్ దాల్, బీన్స్, సోయాబీన్స్, పీస్ ఇలా మనం తీసుకున్నట్టయితే ప్రోటీన్స్ ఎక్కువగా వీటిలో ఉంటాయి. నెక్స్ట్ అనిమల్ సోర్సెస్కి వచ్చినట్టయితే మీట్, ఫిష్, మిల్క్, ఎగ్స్, పన్నీర్. సో ఇలా మనం తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా రిచ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ కలిగినటువంటి ఫుడ్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ప్రోటీన్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ప్రోటీన్స్ గ్రోత్కి, మన బాడీలో ఏదైనా డ్యామేజ్ జరిగినట్టయితే వాటిని రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రోటీన్స్ మనం ఏమంటాము? బాడీ బిల్డింగ్ ఫుడ్స్. సో ఈ ప్రోటీన్స్ మనకి ఎలా వస్తాయి? ఇలా మనకు ప్రోటీన్స్ ప్లాంట్ సోర్సెస్ నుండి, అనిమల్ సోర్సెస్ నుండి లభ్యమవుతాయి. నెక్స్ట్ విటమిన్స్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్. నెక్స్ట్ విటమిన్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ విటమిన్స్ అన్నీ కూడా మన బాడీని డిసీజెస్ రాకుండా రక్షించడానికి ఉపయోగపడతాయి. విటమిన్స్ ఆల్సో హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్స్ హెల్తీ. సో డిసీజెస్ నుండి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఐస్, బోన్స్, టీత్స్, గమ్స్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి కూడా ఈ విటమిన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. విటమిన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ నోన్ బై డిఫరెంట్ నేమ్స్. ఈ విటమిన్స్ని డిఫరెంట్ పేర్లతో మనము పిలవడం జరుగుతుంది. సమ్ ఆఫ్ దీస్ విటమిన్స్ ఆర్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి,
విటమిన్ ఈ అండ్ విటమిన్ కే. సో ఇలా మనకు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే అని మనము వివిధ పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. దెర్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ విటమిన్స్ కాల్డ్ బి కాంప్లెక్స్ విటమిన్. సో ఏసిడిఈకేతో పాటుగా మనకు ఏ గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి, వాటినే మనము బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటాము. అవర్ బాడీ నీడ్స్ ఆల్ టైప్ ఆఫ్ విటమిన్స్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. మన బాడీకి స్మాల్ క్వాంటిటీలో ఈ విటమిన్స్ అన్నీ కూడా అవసరమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ కీప్స్ అవర్ స్కిన్ అండ్ ఐస్ హెల్తీ. ఈ విటమిన్ ఏ ఏం చేస్తుంది, మన ఐస్ను స్కిన్ను హెల్తీగా ఉంచడంలో విటమిన్ ఏ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి హెల్ప్స్ బాడీ టు ఫైట్ అగైనెస్ట్ మెనీ డిసీజెస్. సో ఈ విటమిన్ సి తీసుకోవడం వల్ల మనకు డిసీజెస్ రాకుండా మన బాడీ ప్రొటెక్ట్ చేయబడుతుంది. విటమిన్ డి హెల్ప్స్ అవర్ బాడీ టు యూజ్ కాల్షియం ఫర్ బోన్స్ అండ్ టీత్స్. సో ఈ విటమిన్ డి అనేది బోన్స్, టీత్స్ కాల్షియంను ఎక్కువగా తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ కాల్షియంను బోన్స్, టీత్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బోన్స్, టీత్స్ బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఫుడ్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ డిఫరెంట్ విటమిన్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.6 to 1.9. సో ఇలా మనం చూసినట్టయితే ఇలా చూడండి, పపాయ, క్యారెట్, మ్యాంగో, ఫిష్ ఆయిల్, మిల్క్, వీటిలో మనకు సమృద్ధిగా విటమిన్ ఏ అనేది ఉంటుంది. మనం ఈ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే వీటి నుండి మనకు విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. నెక్స్ట్ సమ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ బి, వీట్, రైస్, లివర్. ఇలా మనం ఈ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్టయితే ఇందులో మనకు విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆరెంజెస్, టొమాటోస్, గోవా, గ్రీన్ చిల్లీ, లెమన్, ఆమ్లా ఇలాంటివి తీసుకున్నట్టయితే వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫిష్, ఎగ్స్, లివర్, బటర్, మిల్క్ ఇలా మనం వీటిని తీసుకున్నట్టయితే ఇందులో మనకు విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. సో ఇలా మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీటన్నిటిలోనూ విటమిన్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. నెక్స్ట్ మినరల్స్ ఆర్ నీడెడ్ బై అవర్ బాడీ ఇన్ స్మాల్ అమౌంట్స్. ఈ విటమిన్స్తో పాటుగా మినరల్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ మినరల్స్ కూడా మన బాడీకి ఎంతో అవసరం అవుతాయి. ఇవి కూడా మనకు స్మాల్ క్వాంటిటీలో అవసరం అవుతాయి. ఈచ్ వన్ ఈజ్ ఎసెన్షియల్. ప్రతి మినరల్ కూడా మనకు అవసరం అవుతుంది. ఎందుకు అవసరం అవుతుంది? ఫర్ ప్రాపర్ గ్రోత్ ఆఫ్ బాడీ అండ్ టు మెయింటైన్ గుడ్ హెల్త్. మనకు మంచిగా హెల్త్ ఉండడానికి, మన బాడీ బాగా గ్రో అవ్వడానికి ఈ మినరల్స్ కూడా సహాయపడతాయి. సమ్ సోర్సెస్ ఆఫ్ డిఫరెంట్ మినరల్స్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ 1.10. సో ఇలా మనం చూసినట్టయితే కొన్ని సోర్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమ్ సోర్సెస్ ఆఫ్ అయోడిన్, మనం జింజర్ ఇలా మనకు ఈ ఫుడ్ మెటీరియల్స్ అన్ని తీసుకున్నట్టయితే వీటిలో అయోడిన్ ఎక్కువగా మనం సీ ఫుడ్స్ అంటే ఫిషెస్, ప్రాన్స్ ఇలా తీసుకున్నట్టయితే వీటిలో మనకు అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. సమ్ సోర్సెస్ ఆఫ్ ఫాస్ఫరస్, సో ఇలా బనానాస్, గ్రీన్ చిల్లీస్, ఇలా రైస్, వీట్, మిల్క్ ఇలా తీసుకున్నామంటే వీటిలో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సమ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్, ఇలా మనకు వీటిని తీసుకున్నట్టయితే వీటిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. నెక్స్ట్ సమ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం, ఇలా మిల్క్ అండ్ ఎగ్స్ ఎక్కువగా మనం తీసుకున్నట్టయితే మన బాడీకి కాల్షియం అనేది సమృద్ధిగా అందుతుంది. సో ఇలా మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మన బాడీకి రకరకాలుగా ఉపయోగపడతాయి. మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ యూజువల్లీ హ్యావ్ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినటువంటి ఫుడ్ మెటీరియల్స్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలా మనకు ఈ ఒక టైప్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్సే కాకుండా మోర్ దాన్ వన్ కాంపోనెంట్ కూడా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిష్, ఎగ్స్ తీసుకున్నట్టయితే అందులో ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కానీ ఎక్కువగా మనకేముంటాయి? ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మనము ప్రతి ఫుడ్ మెటీరియల్స్లోనూ మోర్ దాన్ వన్ న్యూట్రియంట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ కొన్ని న్యూట్రియంట్స్ కొన్ని ఫుడ్ మెటీరియల్స్లో ఎక్కువగా ఉంటాయి, కొన్ని ఫుడ్ మెటీరియల్స్లో తక్కువగా ఉంటాయి. You may have noticed this while recording your observation in table 1.2. However, in a given raw material, one particular nutrient may be present in much larger quantity than others. So మనం చెప్పాం కదా, కొన్నిట్లో ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఆ న్యూట్రియంట్ ఇంకొన్నిట్లో తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ హ్యాస్ మోర్ కార్బోహైడ్రేట్స్ దాన్ అదర్ న్యూట్రియంట్స్. సో అదర్ న్యూట్రియంట్స్తో పోల్చుకుంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ మిగతా న్యూట్రియంట్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. Thus we say that rice is a carbohydrate rich source of food. సో ఇప్పుడు రైస్ని ఏమంటాం మనము? కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంటాం. అంటే మనం ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అంటాం. అంతేగాని కార్బోహైడ్రేట్సే ఉంటాయి, ఇంకా ఫ్యాట్స్ ఉండవా, మినరల్స్ ఉండవా, విటమిన్స్ ఉండవా,
అలా అంటే మనకు ఖచ్చితంగా అవి కూడా ఉంటాయి, కానీ వాటిల్లో తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. బిసైడ్ దీస్ న్యూట్రియంట్స్ అవర్ బాడీ నీడ్స్ డైటరీ ఫైబర్స్. సో ఇలా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్సే కాకుండా మన బాడీకి డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ కూడా అవసరము. డైటరీ ఫైబర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రఫేజెస్. ఈ డైటరీ ఫైబర్స్నే మనం ఏమంటాము? రఫేజెస్. ఈ రఫేజెస్నే మనము పీచు పదార్థాలు అంటాము. రఫేజెస్ ఈజ్ మెయిన్లీ ప్రొవైడెడ్ బై ప్లాంట్స్ ప్రోడక్ట్స్ ఇన్ అవర్ ఫుడ్స్. ముఖ్యంగా ఈ రఫేజెస్ అన్నీ కూడా ప్లాంట్ సోర్సెస్ నుండి వస్తాయి. హోల్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్, పొటాటోస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ మెయిన్ సోర్సెస్ ఆఫ్ రఫేజెస్. మనము హోల్ గ్రెయిన్స్, పల్సెస్, పొటాటోస్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా మనం తీసుకున్నట్టయితే వీటిలో రఫేజెస్ అనేవి సమృద్ధిగా ఉంటాయి. రఫేజెస్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ న్యూట్రియంట్ టు అవర్ బాడీ, బట్ ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ యాడ్స్ టు ఇట్స్ బల్క్. ఈ రఫేజెస్ నుండి ఎలాంటి న్యూట్రియంట్స్ మన బాడీకి అందకపోయినా ఇవి మన ఫుడ్కి బల్క్నెస్ని అంటే ఎక్కువగా ఉండేటట్టుగా యాడ్ అవుతాయి. దిస్ హెల్ప్స్ అవర్ బాడీ గెట్ రిడ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. మన బాడీలో ఏదైనా అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఉన్నట్టయితే వాటిని బయటికి పంపడంలో ఈ రఫేజెస్, ఈ పీచు పదార్థాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో రఫేజెస్లో ఏమవుతుంది? అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ను బయటకు పంపడంలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి. నెక్స్ట్, వాటర్ హెల్ప్స్ అవర్ బాడీ టు అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఫుడ్. సో మనం ఏదైతే వాటర్ తీసుకుంటామో ఆ వాటర్ వల్ల ఏమవుతుంది అంటే ఫుడ్ మెటీరియల్ డైజెస్ట్ అయిన తర్వాత ఆ న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మనం ప్రాపర్గా వాటర్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ థ్రోయింగ్ అవుట్ సమ్ వేస్ట్ ఫ్రమ్ బాడీ యాజ్ యూరిన్ అండ్ స్వెట్. మన బాడీ నుంచి ఏదైనా వేస్ట్ మెటీరియల్స్ స్వెట్ ఫామ్లో కానీ లేదంటే యూరిన్ ఫామ్లో కానీ బయటికి పంపాలి అంటే మనకు ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం అవుతుంది. నార్మలీ వీ గెట్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ దట్ అవర్ బాడీ నీడ్స్ ఫ్రమ్ ద లిక్విడ్స్ వీ డ్రింక్ సచ్ యాజ్ వాటర్, మిల్క్ అండ్ టీ. మనము వాటర్, మిల్క్, టీ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వలన మన బాడీకి ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఇన్ అడిషన్ వీ యాడ్ వాటర్ టు మోస్ట్ కుక్డ్ ఫుడ్స్. సో అదేవిధంగా మనం ఏదైతే వండిన ఆహార పదార్థాలు ఉంటాయో వాటి నుండి కూడా మన బాడీ వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. లెట్స్ సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అదర్ సోర్స్ విచ్ ప్రొవైడ్స్ వాటర్ టు అవర్ బాడీ. సో ఇలా మనము వాటర్ తాగడం కానీ, టీ తాగడం కానీ కాకుండా మిగతా ఏదైనా సోర్సెస్ నుండి మన బాడీ వాటర్ని తీసుకుంటుందా? లెట్ us see that activity 3. Take a tomato or fruit like lemon, cut it into small pieces. Do your hands get wet while doing so? మనం లెమన్ కానీ టొమాటో కానీ కట్ చేసినప్పుడు ఏమవుతుంది? మన చేతులు వెట్టిగా తయారవుతాయి, అవ్వవా? వెట్టిగా తయారవుతాయి. వెట్టిగా తయారవుతాయి అంటే ఏమని అర్థము? అందులో వాటర్ అనేది ఉంటుంది. కేర్ఫుల్లీ అబ్జర్వ్ whenever vegetables and fruits are being cut, peeled, graded or mashed at your home. Do you find any fresh vegetables or fruits that do not contain some amount of water? సో ఇలా మనం ఏదైనా ఫ్రూట్స్ని పీల్ తీసినప్పుడు కానీ, దాన్ని గ్రైండ్ చేసినప్పుడు కానీ, లేదంటే వాటిని గ్రేడింగ్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఏదైనా వాటర్ లేనటువంటి ఫ్రెష్ ఫ్రూట్ కానీ, వెజిటేబుల్స్ కానీ గమనించారా? ఎస్, వాటర్ లేకుండా ఉండేటువంటి ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్ కానీ ఉంటుందా? నో. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ దే హ్యావ్ అట్లీస్ట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఏదో కొద్దిగా వాటర్ అమౌంట్ అనేది అందులో ఉంటుంది. We see that many food materials themselves contain water. To some extent, our body needs are met by this water. Apart from this, we also add water while cooking many food items. So ఇలా మనకు వాటర్ అనేది మనం డ్రింక్ చేయడం వల్ల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఫుడ్ని వండినప్పుడు ఇలా మనకు డిఫరెంట్ సోర్సెస్ నుండి మన బాడీ వాటర్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వాటర్ అంతా కూడా మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూటిలైజ్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ డిఫరెంట్ న్యూట్రియంట్స్ మన బాడీకి ఇలా డిఫరెంట్ వేస్లో ఉపయోగపడతాయి. మనం ఒకసారి దీన్ని రివైజ్ చేసినట్టయితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏమి ఇస్తాయి? ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. ప్రోటీన్స్ ఏమి ఇస్తాయి? బాడీ బిల్డింగ్ అంటే గ్రోత్ రిపేర్లో ఉపయోగపడతాయి. విటమిన్స్ అండ్ మినరల్స్ ఏం చేస్తాయి? అవి మన బాడీలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. ముఖ్యంగా డిసీజెస్ రాకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తాయి. కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ వల్ల మన టీత్స్, బోన్స్, స్కిన్, ఐస్ ఇలాంటివంతా కూడా బాగుంటాయి. నెక్స్ట్ వాటరు,
మనకు న్యూట్రియన్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది. డైటరీ ఫైబర్స్ అన్నీ కూడా అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ని మన శరీరం నుండి బయట పంపించడంలో ఉపయోగపడతాయి. ఓకే, ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా శ్రీగురు బయోక్లాసెస్@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.